భారతీయ జనతా పార్టీ తేల్చుకోవాలి. సీట్ల కేటాయింపుకి ఒక పర్టికులర్ క్యాలిక్యులేషన్ లెక్క ఏమైనా ఉందా బాబు గారి దగ్గర? అదేదో తీసుకెళ్లారు అనేది కూడా ఒక లెక్క. అంటే 10,000 ఓటింగ్ వచ్చిన సీట్లు, 20,000 ఓటింగ్ వచ్చిన సీట్లు గతంలో, వాటిని కంపేర్ చేసుకుంటే ఒక 20 కూడా రావు ఆయనకి అది చెప్పడానికి వెళ్ళారు అనేది కూడా. అట్లా చెప్పినా కూడా తిరగబడతాడు, తిరుగుబాటు చేస్తాడు. అంటే ఆ లెక్కలు బట్టి ఉండదా కేటాయింపు అనేది? అట్లాంటివి ఉండదు. అట్లయితే కనుక భారతీయ జనతా పార్టీ 14 ఎందుకు ఇచ్చారని అడుగుతాడు ఆయన. కాబట్టి అట్లాగేం ఉండదు. ఒకవేళ అట్లా చెప్తే గనక పవన్ కళ్యాణ్ లోని ఏ రేషియోలో 20 25 కట్టబెడతారు? నేను ఇప్పుడు 20 కాదు, అది రాంగ్ ఇన్ఫర్మేషన్ అనుకుందాం. ఎన్ని కట్టబెడతారు? నేను వేసుకున్న లెక్క ఏంటంటే ప్రజారాజ్యం పార్టీ లెక్క, తర్వాత జనసేన లెక్క, రెండింటినీ కలిపి భారతీయ జనతా పార్టీ 3 లెక్కలు. ఆయన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో దిట్ట. చంద్రబాబు ల్యాప్టాప్ పట్టుకెళ్ళి లెక్క చెప్తాడు. అట్లాగా చూపెట్టినప్పుడు ఇదిగో అప్పట్లో 18 సీట్లు మీరు గెలిచారు, అందులో 2 తెలంగాణ, 16 ఆంధ్ర. అట్లాగే తర్వాత భారతీయ జనతా పార్టీ గతంలో 12 గెలిచింది. ఇవన్నీ లెక్క చూసుకుంటే గనక టోటల్గా థర్డ్ పార్టీ అన్నటువంటిది హైయెస్ట్ 18, మినిమం 1 నువ్వు తెలుసుకుంది. కాబట్టి ఈ మొత్తం లెక్క చూస్తే 18 దాటదు. అది కూడా అప్పటి లెక్క. ఇప్పుడు నీకు బాగా బలం పెరిగింది, నో డౌట్. నువ్వు అంటే ఆయన రెచ్చగొట్టకూడదు, నీ బలం తక్కువ అనేసి. ఇప్పుడు నీది అది ఉమ్మడి రాష్ట్రంలో 18, అంటే ఆ లెక్కను చూసుకున్నప్పుడు విడిపోయిన రాష్ట్రంలో అప్పుడు 16, కానీ నీకు 25 ఇస్తున్నా నేను. అప్పుడు ఎన్ని 18